ముందు చెప్పిందంతా మీరు మర్చిపోయినా కానీ మిమ్మల్ని రివైజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను. సో క్లౌడ్లో మనకి ఉన్నది 4 ఒకటి కంప్యూటు, నెట్వర్క్, స్టోరేజ్, ఆటోమేషన్. ఈ పదాలు ఈ పాటికి మల్టిపుల్ టైమ్స్ మీకు బాగా తిరిగే ఉంటాయి. సో ఏంటి ఇవి అంటే మీకు తెలుసు ఆల్రెడీ. కంప్యూటర్లో మనం ఏం చూసాము? ఏడబ్ల్యూఎస్ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకొని ఆ ఇన్స్టెన్స్లో మనకు కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవటము అవన్నీ చూసాము. ఇక నెట్వర్క్లో ఏడబ్ల్యూఎస్ VPC చూసాము. VPC క్రియేషన్, సబ్నెట్ క్రియేషన్ అవన్నీ. ఇక స్టోరేజ్కి వచ్చేసరికి మనము స్టోరేజ్ అంటే మనకు కావాల్సిన ఫైల్స్ స్టోర్ చేసుకోవటం కాబట్టి డేటాబేస్ కూడా వాడుకోవటం కాబట్టి మన ఫైల్స్ లాంగ్ టర్మ్లో కూడా ఇందులో ఉంచుకోవటం కాబట్టి దీనికి మనం కొంచెం ఎక్స్ట్రా టైము పెడుతున్నాము. సో స్టోరేజ్లో మనం ఏం చూసాము? పైకి వెళ్తే ఇక్కడ 4 థింగ్స్ ఉన్నాయి స్టోరేజ్లో మనము చూడడానికి. S3 ఒకటి నేను స్క్రీన్ మీద హైలైట్ చేశాను కదా. S3 ఒకటి, EBS ఒకటి, EFS ఒకటి, RDS ఒకటి. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. RDS అంటే మన AWS వాడు ప్రొవైడ్ చేసే డేటాబేస్ అన్నమాట. డేటాబేస్ సర్వీసు. సో ఈ 4 ఇట్లా మనము ఫస్ట్ 2 ఆల్రెడీ నిన్నటి సెషన్‌తో చూసాము. ఇక ఈరోజు EFS చూద్దాం. ఎందుకు ఇన్ని స్టోరేజ్ ఆప్షన్స్ ఇచ్చాడంటే, మనం S3 బకెట్, EABS అనేది వాటి యొక్క పర్పస్ అనేది డిఫరెంట్. S3 బకెట్‌ని మనము మన ఫైల్స్‌ని, డేటాని అప్‌లోడ్ చేసుకోవడానికి వాడుకుంటాం. స్టాటిక్ వెబ్‌సైట్ కింద కూడా దాన్ని హోస్ట్ చేసుకోవచ్చు. ఇక EBS అంటే మనము ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు దాంట్లో ఒక 50 జీబీ కావచ్చు, 100 జీబీ కావచ్చు, 200 జీబీ కావచ్చు. అలా కెపాసిటీ మన డ్రైవ్ కెపాసిటీ పెంచుకోవాలంటే EBS వాడతాము. ఇక నెక్స్ట్ EFS. ఇది ఎందుకయ్యా అంటే ఇది చాలా హ్యూజ్ డేటా ప్రొవైడ్ చేసే క్యాపబిలిటీ ఉన్నదన్నమాట. అంటే డిస్క్ స్పేస్ హ్యూజ్‌లో ప్రొవైడ్ చేస్తది. ఎంత ప్రొవైడ్ చేస్తుంటే మనం ఊహించను కూడా ఊహించలేము. అంత కెపాసిటీ ఇది మనకు ప్రొవైడ్ చేయగలదు. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. దాని పేరులోనే ఉంది ఎలాస్టిక్ అని. ఫైల్ సిస్టమ్ అంటే మనం ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు EFS. ఆన్ ప్రెమ్‌లో వర్క్ చేసిన వాళ్ళకి తెలిసుంటది. దాన్ని NFS అని, NAS అని పిలుస్తుంటారు. అదేంటో ఒకసారి సిస్టమ్‌లో మనకు ఉంటదా అని చూస్తే, మనం మై కంప్యూటర్స్ మనం ఓపెన్ చేసినట్లయితే, మనకు సి డ్రైవ్, డి డ్రైవ్ మాత్రమే ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే మై కంప్యూటర్‌లో నెట్వర్క్ డ్రైవ్ అని ఉంది. అందులో ఏమీ లేదు. ఎందుకంటే ఎలాంటి నెట్వర్క్‌ని నేను మౌంట్ చేయలేదు. అలా కాకుండా కొన్ని షేర్డ్ డ్రైవ్స్ మనం అటాచ్ చేసుకున్నట్టయితే అయితే అవి కింద చూపిస్తాయి. మీ ముఖ్యంగా ఆఫీస్ నెట్వర్క్స్‌లో, ఆఫీస్ ల్యాప్‌టాప్స్‌లో షేర్డ్ డ్రైవ్ ఉంటది. ఆ కాన్సెప్టే మన EFS అన్నమాట. అడిషనల్ డిస్క్ ఎప్పటికీ దాన్ని మనం డిలీట్ చేయలేము. అంటే దాంట్లో ఉన్న ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని మనం మోడిఫై చేసుకోవచ్చు కానీ సిస్టమ్ క్రాష్ అయినా అది వేరే సర్వర్‌లో రన్ అవుతుంటది కాబట్టి ఆ డేటా మనకెప్పుడు సేఫ్‌గానే ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్‌ని మనము AWS‌లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, లెట్స్ గో టు AWS. ఇక AWS‌లోకి వెళ్తే మీకు లాగిన్ ఎలాగా అవ్వాలో తెలుసు కాబట్టి ఈ పేజ్‌కి వచ్చిన తర్వాత EC2 సెక్షన్‌కి క్లిక్ చేసి వెళ్ళి ఇప్పుడు ఒక అమెజాన్ లైనక్స్‌ని లాంచ్ చేద్దాం. సో, ఇది లాంచ్ విండో మీకు తెలుసు. అమెజాన్ లైనక్స్. పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటదని అది ఇచ్చాను. మెషిన్ ఇమేజ్ అమెజాన్ లైనక్స్ 2023 కెర్నల్ 6.1 AMI. ఆర్కిటెక్చర్ 64 బిట్, x86, ఇన్స్టెన్స్ టైపు
t2.micro, కీ పేరు నేను ఇబుంటు నార్త్ వర్జీనియా. అంటే ఇబుంటు అనేది ఆ రోజు అట్లా పెట్టాము. యాక్చువల్గా అయితే లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టుకుంటే ఇంకొంచెం జనరలైజ్డ్గా ఉండేది. ఇక కిందకు వస్తే సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్లో ఇక్కడ లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ పైన ఏంటి మరి కీ పేరు కూడా లైనక్స్ నార్త్ వర్జీనియా అని పెట్టుకుంటే బాగుండేది. యాక్చువల్గా కీ పేరుకి లైనక్సా విండోస్ అని డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు. కాకపోతే ఆ రోజు మనం అలా పెట్టామంతే. సో ఇక స్టోరేజ్ 8 GB. ఈ 8 GB అనేది ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇక రైట్ సైడ్ డౌన్ కార్నర్లో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేశాక 1 or 2 minutes మనకు ఇన్స్టెన్స్ రెడీ అవుతుంది. ఇక ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేస్తే అది రన్నింగ్ స్టేట్లో ఉంటే కనుక మనము కనెక్ట్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ నేను మౌస్ హైలైట్ చేశాను. ఇన్స్టెన్స్ స్టేట్ ఉంది పెండింగ్లో ఉంది. సో మనము 1 or 2 minutes వెయిట్ చేయాలి. ఈలోపు Notepad++కి వెళ్దాం. సో పై సెక్షన్ అంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చూసాము. ఇప్పుడు ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి. ప్రొసీజర్ ఫర్ మౌంటింగ్ ఆర్ అటాచింగ్ AWS EFS టు AWS EC2 ఇన్స్టెన్స్. అంటే AWS వాడు ప్రొవైడ్ చేసే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని మనం AWS EC2లో ఏ విధంగా మౌంట్ చేసుకోవాలని ఈరోజు చూస్తాం. దానికోసం మనం సెలెక్ట్ చేసుకుంది ఇమేజర్ లైనక్స్ మెషిన్ ఇమేజ్ అనమాట. దాన్ని ఇప్పుడే లాంచ్ చేశాము. అది లాంచ్ అవ్వడానికి 1 or 2 minutes పడుతుంది. సో దాంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ కమాండ్స్ మనము రన్ చేయాలి. అప్పుడు పని జరుగుతుంది. అయితే అందులో ఫస్ట్ ప్రొసీజర్ AWS EFS మనం క్రియేట్ చేయాలి. సెకండ్ AWS EC2 లాంచ్ చేయాలి. అలాగో లాంచ్ చేశాము. ఈ రెండు మనకి ప్రీ రిక్వైజెట్స్ స్టెప్స్ అన్నమాట. సో EC2 లాంచ్ చేశాం కాబట్టి ఇప్పుడు EFSకి వెళ్ళి క్రియేట్ చేద్దాం. ఇక బ్రౌజర్లో మనము వేరే ట్యాబ్లో మనం సెర్చ్ చేద్దాం. EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేసి ఉంచాను. సో దాన్నైనా వాడుకోవచ్చు, లేదా కొత్తదాన్ని రైట్ సైడ్ టాప్ కార్నర్కి వెళ్ళి క్లిక్ చేస్తే వస్తుంది. నేమ్ EFS 2. ఎటువంటి పేరైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మన VPC డిఫాల్ట్ VPC అదే ఉంది. ఇక మిగతా ఆప్షన్స్ మనం ఏమి మార్చాల్సిన పని లేదు. క్రియేట్ ఫైల్ సిస్టమ్. సో చూస్తే EFS2 ప్లస్ మై EFS రెండు ఉన్నాయి. వీటిలో ఏదైనా మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే సైజు 0 bytes 6 KB 6 KB అని మాత్రమే ఉన్నాయి. అదేంటి మనం చెప్తే EFS చాలా ఎక్కువ కెపాసిటీ ప్రొవైడ్ చేసింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ని ఫోల్డర్స్ మనం స్టోర్ చేసుకోవచ్చని చెప్పారు కదా. ఇక్కడ 0 అని ఉంది. ఏంటంటే వాడు క్రియేషన్లో ఎంటీగానే ఇస్తాడు. మనం ఎంత స్టోర్ చేసుకుంటే ఎంత వాడుకుంటే అంత బిల్లు మనకి వేస్తాడు. సో ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇది చాలా బెటరు. అదే బ్లాక్ స్టోరేజ్ అనుకోండి, డైరెక్ట్గా మీకు కావాల్సిన 50 GB కానీ 100 GB కానీ 200 GB కానీ ముందే వాడు మనకు అలొకేట్ చేసేస్తాడు. దానివల్ల మనం వాడుకోకపోయినా దానికి మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో దానికి దీనికి అదే ఫ్లెక్సిబిలిటీ. ఇక EFS2 సెలెక్ట్ చేసుకొని ఆ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకు దాని డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? ఫస్ట్ దాని యొక్క అమెజాన్ రిసోర్స్ నేమ్ అంటే ARN. ప్రతి ఒక్క రిసోర్స్కి ఒక నేమ్ అంటూ ఈ AWS వాడు ఇస్తాడు. దాన్ని ARN అంటారు. ఇక దాని పర్ఫార్మెన్స్ మోడ్ ఏంటి? జనరల్ పర్పస్. త్రోపుట్ మోడ్ ఏంటి? ఎలాస్టిక్. అవైలబిలిటీ జోన్ ఏంటి? రీజియన్. అంటే అన్ని రీజన్స్కి ఇది అవైలబుల్ ఉంటుంది. ఇక బ్యాకప్ సంగతి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎన్క్రిప్షన్ ఫాలో అవుతుంది. దాని యొక్క DNS నేము ఇదనమాట. ఇక ఇంకా కిందకి వస్తే
మానిటరింగు, ఇక అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని యూసేజ్ ఎలా ఉందని. ట్యాగ్స్ అంటే మనం పెట్టుకునే ట్యాగ్స్ బట్టి ఉంటాయి. ఫైల్ సిస్టమ్ పాలసీ, ఇంకా అడిషనల్గా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టుకోవాలంటే. క్రియేట్ యాక్సెస్ పాయింట్ అంటే మన ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికి ఏం చెయ్యం మనం. నెట్వర్క్లో దాని యొక్క ఐపీ అడ్రస్లు ఏంటి, దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ గ్రూప్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు లాస్ట్ కాలంలో. ఇది సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్లో ఏమవుతుందంటే దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి పోర్ట్స్ లేకపోతే అప్పుడు ఈ ఎండ్ పాయింట్ మనము యాక్సెస్ చేసుకోలేము. ఈఎఫ్ఎస్లో మనం అన్ని కమాండ్స్ ప్రాపర్గా రన్ చేసినా కానీ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ ఓపెన్ చేయకపోతే అది మనకు మౌంట్ అనేది అవ్వదు. కాబట్టి మనం దీంట్లో దీని సెకండ్ పాయింట్ కింద రాసుకున్నాం. సెక్యూరిటీ గ్రూప్ ఎనేబుల్ ద ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్. ఈఎఫ్ఎస్కి కొన్ని స్పెసిఫైడ్ పోర్ట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది సెకండ్ పాయింట్ కింద రాసుకుందాం. సో ఈ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్స్ ఓపెన్ చేయాలి కాబట్టి ఆ సెక్యూరిటీ గ్రూప్ను కాపీ చేసుకొని మళ్ళీ వేరే ట్యాబ్లో ఏడబ్ల్యూఎస్ని నేను ఓపెన్ చేసి EC2లోకి వెళ్ళి EC2 డాష్బోర్డ్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంటే దాని మీద క్లిక్ చేసి సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గ్రూప్లో ఐడి ఎంటర్ చేసి చూస్తాను. సో మనకి ఈ సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ అంటే అది VPC ఐడికి ఉంది. అంటే మన VPC వాడే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్నే మన ఈఎఫ్ఎస్ అనేది వాడుతుంది. సో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఆల్ ట్రాఫిక్ ఆల్ అని ఉంది. సో ఆల్ ట్రాఫిక్ ఆల్రెడీ ఎనేబుల్ చేసే ఉంది. అయినా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఆల్ ట్రాఫిక్ ఆల్ ఎనేబుల్ చేసే ఉంది. కాకపోతే సోర్స్ అనేది ఏం పెట్టాడు, ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాడు. అది ఏంటిది 9F. అంటే చూడండి, ఇదే సెక్యూరిటీ గ్రూప్ పేరు లాస్ట్లో ఇచ్చాడు. అంటే ఆ సెక్యూరిటీ గ్రూప్ మాత్రానికి అన్ని ట్రాఫిక్ పోర్ట్స్ ఓపెన్ అవ్వాలనే ఉద్దేశంతో వాడిచ్చాడు. అలాగ ఉంటే మనకు పని నడవదు. ఎందుకంటే మనము లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ అనేది వేరే సెక్యూరిటీ గ్రూప్లో ఉంది. కాబట్టి యాడ్ రూల్ క్లిక్ చేసి ఆల్ ట్రాఫిక్లో మనము మన సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలి. మన సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, మనము ఏ సెక్యూరిటీ గ్రూప్తో మన ఇన్స్టెన్స్ లాంచ్ చేసామో అది ఇవ్వాలి. లేదు ఇదంతా నాకెందుకు కన్ఫ్యూజ్గా ఉంది అనిపిస్తే ఈ డ్రాప్ డౌన్లోకి వచ్చి ఎనీవే సెలెక్ట్ చేసుకుని సేవ్ కొడితే అసలు ఎటువంటి గోల ఉండదు. ఎందుకంటే ఆల్ జీరోస్ అంటే ఉద్దేశం ఏంటి, ఈ సెక్యూరిటీ గ్రూప్తో సంబంధం లేకుండా అన్ని దగ్గర నుంచి నాకు ట్రాఫిక్ ఓపెన్ చేయమని చెప్పటం అనమాట. కాకపోతే ఐడియల్ కేసులో అదంతా కరెక్ట్ కాదు. కాదు, నేను మంచిగా చేస్తాననుకుంటే యాడ్ రూల్‌లో ఆల్ ట్రాఫిక్ పెట్టుకొని ఇక్కడ కస్టమ్ అలాగే ఉంచి ఇక్కడ మీరు ఏదైతే సెక్యూరిటీ గ్రూప్‌తో EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేశారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేంటో ముందు మనం తీసుకొద్దాం. సో మీకు 2 చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. EC2 డాష్‌బోర్డ్ మీదకెళ్ళి సెక్యూరిటీ గ్రూప్స్‌కెళ్తే మనం లాంచ్ చేసింది లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ కాబట్టి దాని ఐడి నేను ఈ విధంగా కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో దట్ ఇట్ విల్ సెలెక్ట్ దట్ అండ్ సేవ్ ఇట్. సో నేను 2 రకాల ఆప్షన్స్ యాడ్ చేశాను. బట్ ఇవన్నీ అవసరం లేదు. స్పెసిఫిక్ సెక్యూరిటీ గ్రూప్‌కి ఇస్తే చాలు. అవన్నీ నేను చేయలేను, కన్‌ఫ్యూజ్‌గా ఉందనుకుంటే ఆల్ జీరోస్‌కి ఇచ్చేసేయండి. ప్రాక్టీస్ పర్పసే కాబట్టి మనకి వర్క్ అవుతది. ఇక సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేశాం కాబట్టి ఈ ట్యాబ్‌ని క్లోజ్ చేద్దాం. ఇది కూడా క్లోజ్ చేశాను. ఇక మన ప్రీ రిక్విజిట్ సాటిస్ఫై అయ్యేలా చూద్దాం. ఈఎఫ్ఎస్ క్రియేట్ చేశాము. సెక్యూరిటీ గ్రూప్‌లో మనం రూల్స్ మోడిఫై చేశాము. ఇంకా ఈసీటీ కూడా లాంచ్ చేశాము. ఇక నెక్స్ట్ కమాండ్స్ రన్ చేయటం మనకి మిగిలిన ప్రొసీజర్. సో మళ్ళీ ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్ళి ఎక్కడుంది మనం లాంచ్ చేసింది, ఇక్కడ ఉంది. ఒకసారి రీలోడ్ చేసి చూద్దాం.
ఎస్. ఇన్స్టెంట్ స్టేట్ అని రన్నింగ్లోకి వచ్చింది. స్టాటస్ చెక్ 2/2 చెక్స్ పాస్డ్. ఇక ఆ ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ టాప్ కార్నర్లో కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ ఆప్షన్స్ ఇస్తుంది. నేను కొంచెం లేజీ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ కనెక్టే క్లిక్ చేస్తాను. అది బ్రౌజర్లోనే కనెక్ట్ అవుతుంది. కాదు కొంచెం ఓపిక ఉందనుకుంటే ఈ కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ఆర్జి క్లయింట్ క్లిక్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ కమాండ్ ఉంది కదా, దీన్ని తీసుకొని మీరు గిట్ బ్యాష్ నుంచి అయినా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక మనం అమెజాన్ లైనక్స్లోకి వచ్చాము. ఇది యుబుంటూ కాదు. సో యుబుంటూలో అంటే మనము లాగిన్ అయిన వెంటనే దాంట్లో అయినా సరే దీంట్లో అయినా సరే sudo su కమాండ్ కొడితేనే మనకి రూట్ యూజర్ కింద వెళ్తుంది. లేదా నార్మల్ యూజర్ ఇది EC2 - యూజర్. రూట్ యూజర్ అంటే ROOT. ఐడి అని టైప్ చేస్తే మనకు అది తెలిసిపోతుంది. ఏముంది? యుఐడి రూటు, గ్రూప్ ఐడి రూటు, గ్రూప్స్ రూట్ అంటే ఇక ఫుల్ యాక్సెస్, ఫుల్ అడ్మిన్ యాక్సెస్ అనమాట. మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కమాండ్స్ రన్ చేద్దాం. వీడేమంటున్నాడు? ఈ ఫోల్డర్ని క్రియేట్ చేయమంటున్నాడు. ఎంకేడిఆర్ అంటే ఫోల్డర్ క్రియేట్ చేయటము. ఏ ఫోల్డరు? ఎంఎన్టీ ఈఎఫ్ఎస్ అని ఫోల్డర్ క్రియేట్ చేయటం. కాబట్టి అది కాపీ చేసుకొని నేను రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేశాను. సో ఈ ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదు చూడటానికి cd /mnt/efs. సో చూస్తే ఆ ఫోల్డర్లోకి మనకు ఈజీగా నావిగేట్ అవ్వగలిగాం. దట్ మీన్స్ ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. అదే కమాండ్ ఇక్కడ పెడతాను, cd/mnt/efs. ఓకే. కాదు పైనుంచే చూసుకోవాలి ఆ, అంటే ఈ విధంగా మనం చూడొచ్చు. ఈ విధంగా df/-h కొడితే మనకు ఆ డిస్క్ లో ఉన్న ఏమైతే డేటా ఉందో చూపిస్తుంది. ఏముందో మనం చూస్తే ఇక్కడ మల్టిపుల్ రోల్స్ అనేది మనకి డిస్ప్లే అయింది. ఇందులో ఫస్ట్ రో డెవ్, ఆ తర్వాత డెవ్ SHM, రన్, స్లాష్. ఈ మిడిల్లో ఉంది చూసారా? ఇది ఒక్కటే 8 GB సైజు, యూజ్డ్ 1.6 GB, అవైలబుల్ 6.5 GB, యూజ్డ్ పర్సంటేజ్ 20% అని చూపిస్తుంది. అదే మనము లాంచ్ చేసిన ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ 8 GB డిస్క్ అన్నమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇక్కడ కనపట్లేదంటే అది /emnt అనే ఫోల్డర్లో ఈఎఫ్ఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్ కమాండ్కి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది? మౌంట్ చేయాలి. అయితే మౌంట్ చేయడానికి దీనికి ఒక కమాండ్ కావాలి. అది ఇప్పుడు తీసుకొద్దాం. దేనికి వెళ్దాం? చాట్ జీపీటీకి వెళ్దాం. వెళ్ళి ఐ వాంట్ టు మౌంట్ AWS EFS టు AWS Amazon Linux EC2 సర్వర్. గివ్ మీ ద ప్రొసీజర్. ఈఎఫ్ఎస్ని ఏడబ్ల్యూఎస్లో మౌంట్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఇవ్వమని అడిగాను. ఇక్కడ మనం ఏదైతే పెట్టానో నేను అదే ప్రొసీజర్ ఇస్తుంది. కాకపోతే ఈ ఒక్క కమాండ్ ఇందాక కాపీ పేస్ట్ చేయడం మర్చిపోయినట్టున్నాను. అది ఎక్కడ లేదు. మిగతా పని చూస్తే సేమ్ ప్రొసీజర్ యాజ్ గానీ ఇస్తుంది అనమాట. ఓకే. ఇక దీంతో పని లేదు కాబట్టి క్లోజ్ చేసేసాను. యా, ఈ కమాండ్ మనం నెక్స్ట్ రన్ చేయాలి. రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. ఇక్కడ DF-H మనం కొట్టినప్పుడు మనకి MNT/EFS అనేది చూపించలేదు. ఎందుకంటే అది MNTలో ఉంది. మనం ఈఎఫ్ఎస్ని మౌంట్ చేసిన తర్వాత అది చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఇన్స్టాలేషన్ అయిపోయింది. నేను స్క్రీన్ని క్లియర్ చేశాను. నెక్స్ట్ మౌంట్ చేయాలి. ఈ మౌంట్లో ఇవన్నీ ఈ కమాండ్ యొక్క సింటాక్స్. ఇక్కడ ఏదైతే ఉందో ఎఫ్ఎస్ అనేది మనం క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ ఐడి. అది మీకు ఎలా వస్తుందంటే AWS పేజీలోకి వెళ్ళి ఈఎఫ్ఎస్లోకి వెళ్ళి ఫైల్ సిస్టమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్రియేట్ చేసింది 2 ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా ఒక దాని యొక్క ఐడి మీరు కాపీ చేసుకోండి. CA8 ఎండింగ్ విత్ షేర్ దాన్ని ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి మనము ఈ కమాండ్ రన్ చేస్తే
అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ ఎండ్. ఏం జరుగుతుంది? ఏదైతే ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ మనం క్రియేట్ చేసామో దాన్ని మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఎంఎన్టీ ఈఎఫ్ఎస్ అనే ఫోల్డర్కి అది మౌంట్ చేస్తుంది. ఓకే, మౌంట్ అయిపోయింది కదా. మౌంట్ అయిందో లేదు ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేద్దాం. DF-H ఎంటర్. ఇంతకుముందు మనకు ఈ లాస్ట్లో ఎంఎన్టీఎఫ్ఎస్ అనేది కనపడలేదు. ఇప్పుడు చూడండి, లాస్ట్ లైన్ ఒకటి కొత్తగా యాడ్ అయింది. సో మరి ఇంతకు ముందు ఎందుకు బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఇప్పుడు ఎందుకు ఫోర్గ్రౌండ్లో ఉంది వచ్చిందంటే, ఎంఎన్టీఎఫ్ఎస్ అనేది ఇంతకు ముందు ఫోల్డర్ మాత్రమే. ఇప్పుడు మౌంట్ పాయింట్, అది కూడా ఎంత కెపాసిటీ ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ లాస్ట్ రో మీకు సరిగా కనపడితే చూసినట్లయితే 8.0 అని ఉంది. ఎగ్జాబైట్ అంటే మన పైన ఉన్నాయని చూడండి, ఎంబీలు జీబీలు మాత్రమే, అంటే మెగాబైటు గిగాబైటు. మరి 8.0 అంటే ఎగ్జాబైట్. ప్రస్తుతానికి దాంట్లో మనం ఏమీ వాడలేదు. ఇక నోట్ ప్యాడ్లోకి వచ్చి చూస్తే ఎగ్జాబైట్ అంటే ఏంటి? ఇంత జీబీ అనమాట. అసలు మనం దాన్ని సరిగ్గా క్యాలిక్యులేట్ కూడా చేయలేము. అంత హ్యూజ్ కెపాసిటీ మనకి ఇస్తుంది. అంతవరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం స్టోర్ చేసుకున్న కెపాసిటీ బట్టి మన యూసేజ్ బట్టి వాడు మనకి ఛార్జ్ చేస్తాడు అంతే. అదే రాశారు కింద, యు ఆర్ బిల్డ్ ఓన్లీ ఫర్ ది యాక్చువల్ స్టోరేజ్ యూజ్ అని. ఇంతటితో మనం ఈఎఫ్ఎస్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఏడబ్ల్యూఎస్ EC2లో మౌంట్ చేయటం ప్రొసీజర్ అయిపోయింది. మరి కింద ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంటిదంటే, ఈ కింద ఉన్న 3 స్టెప్స్ పర్మనెంట్గా EC2లో మౌంట్ చేయడానికి వాడే ప్రొసీజర్. అదేంటి, పైన చేసింది పర్మనెంట్ కాదంటే కాదు. ఈ ఏదైతే మౌంట్ కమాండ్ వాడామో అది ఆ ఇన్స్టెన్స్ రన్నింగ్ ఉన్నంతసేపు ఉంటుంది. మనం రీస్టార్ట్ చేస్తే పోతుంది. అందుకే ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీస్ చేస్తారు. దీన్ని ఎఫ్ఎస్ ట్యాబ్ అంటారు, ఫైల్ సిస్టమ్ ట్యాబ్ అని. దీంట్లో కనుక మనం ఆ ఎంట్రీ చేస్తే ఇక సిస్టమ్ రీస్టార్ట్ అయినా అవ్వకపోయినా ఆ ఎంట్రీ అలా ఉండిపోతుంది. సో ఇప్పుడు అదేంటి చూద్దాం. ఇక్కడ వీడు డిఫాల్ట్గా ఇచ్చిన కమాండ్ ప్రకారం నానో అని ఇచ్చాడు. నేను దాన్ని విఏ అని పెట్టుకుంటాను. ఎందుకంటే నానో ఎడిటర్ కొంత క్లమ్జీగా అనిపిస్తుంది నాకు. ఆ కమాండ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ ఎంటర్. ఇది మన ఎఫ్ఎస్ ట్యాబ్. దీన్ని జాగ్రత్తగా మోడిఫై చేయాలి, ఖరాబ్ చేయకుండా. ఇక లాస్ట్కి నేను కిందకు వచ్చాను. ఐ ప్రెస్ చేసి ఇక్కడ కీబోర్డ్లో ఎండ్ ఎక్కడ ఉందో ఎదుగుతున్నాను. వచ్చింది ఎండ్, ఎంటర్. ఇక్కడ మనము ఆ లాస్ట్ లైన్లో ఇది ఎంటర్ చేయాలి. కాకపోతే మన ఫైల్ సిస్టమ్ ఐడి మార్చాం కాబట్టి నేను ఇది తీసుకుంటాను, మళ్ళీ కొత్తగా తీసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇది కరెక్ట్ కమాండ్. ఇప్పుడు కాపీ చేసుకొని రైట్ క్లిక్, పేస్ట్, సేవ్ అండ్ కమ్ బ్యాక్. మౌంట్ స్పేస్ -A, రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. is already mounted. Please run mount command to verify. ఓకే, ఆల్రెడీ మౌంట్ అయిందంట. నేను మౌంట్ కమాండ్ కూడా చూస్తే, మీరు చూస్తే ఇక్కడ లాస్ట్ లైన్లో మనము క్రియేట్ చేసిన ఈఎఫ్ఎస్ మొత్తం చూపిస్తుంది. ఇక నేను స్క్రీన్ క్లియర్ చేసి DF-H కమాండ్ కొట్టి చూస్తాను. ఇక్కడ కూడా లాస్ట్ లైన్లో ఎంఎన్టీ ఈఎఫ్ఎస్ విత్ 8.0 ఎగ్జాబైట్తో మనకు ఏడబ్ల్యూఎస్ EC2లో మౌంట్ అయింది. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఏడబ్ల్యూఎస్లో ఈఎఫ్ఎస్ వాల్యూమ్ని అమెజాన్ లైనక్స్లో ఏ విధంగా మౌంట్ చేసుకోవటం అనే ప్రొసీజర్ ఈరోజు చూసాము. ఇక స్టోరేజ్లో మనకు మిగిలిన కాన్సెప్ట్ RDMA.